ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. శ్రీమాత్రే నమ. కార్తీక మాసంలో వనభోజనానికి, ఉసిరి చెట్టుకి, పురాణ శ్రవణానికి చాలా ప్రాధాన్యం ఉంది అని చెప్తూ, ఎవరైతే ఉసిరి చెట్టు కింద సాలగ్రామానికి అభిషేకం చేసి విష్ణు సహస్రనామాదికాలు పఠిస్తారో, ఆ పైన ఆ ఉసిరి చెట్టు దగ్గరే పురాణ పఠనం కానీ, ప్రవచనం కానీ, శ్రవణం కానీ చేస్తారో అటువంటి వారికి ఉత్తమ గతులు లభ్యమవుతాయి. వనభోజనం అంటే అన్ని వృక్షాలు ఉంటాయి, కానీ ప్రధానంగా ఉసిరి చెట్టుకి ప్రాధాన్యం ఉంది. ఉసిరి గురించి మనం చెప్పుకున్నాం, ఎందుకు ఉసిరి చెట్టుకి ఇంతటి ప్రాధాన్యం ఉంటుంది అని. పైగా ఈ సమయంలో కార్తీక పురాణం ఒక్కటే పారాయణ చెయ్యాలా అంటే కాదు. కార్తీక పురాణం చేయొచ్చు, అదంతా కొద్ది సమయమే కదా. నెల రోజులు చెయ్యాలంటే రోజుకి కొంచెం సేపు చదివితే కూడా అయిపోతుంది. కానీ అధికమైనటువంటి సమయం ఉండాలి అంటే కనీసం గీతా పారాయణ చేయమన్నారు. భగవద్గీత మొత్తం చదవడం కుదరకపోతే ఒక అధ్యాయం కాకపోతే కనీసం ఒక్క శ్లోకమైన అందులో కించిదధీత భగవద్గీత అని కదా మనకు ఆదిశంకర్లు కూడా చెప్పింది. కొద్దిగానైనా సరే భగవద్గీత పారాయణ చేసిన సత్ఫలితం ఉంటుంది. అలాగా చెట్టు కింద కూర్చుని ఈ పారాయణ చేస్తే ఏ రకంగా శివశర్మ తనకున్న ఎలుక జన్మ నుండి ఒక కిరాత జన్మ నుండి ముక్తి పొందారో గనక తెలుసుకున్నట్టయితే దానికి ఉన్న మహాత్మ్యం తెలుస్తుంది అని అన్నాడు. మన కథలన్నీ గమ్మత్తుగా ఉంటాయండి. ఆ తర్వాత చెప్పబోయే కథకి ఉపోద్ఘాతంగా ఒక మాట చెప్పి వదిలేస్తారు. అప్పుడు వింటున్న వారికి గనక కుతూహలం ఉంటే అదేదో మాకు చెప్పరా అని అడుగుతారు. అడిగించుకుని చెప్పడం అన్నది ఒక విశేషం. అడగకుండా చెప్తే విలువ ఉండదు కదా. అంచేత ఆ సంగతి నాకు తెలియచెప్పవలసింది అని చెప్పి జనక మహారాజు అడిగితే దానికి వశిష్ఠుల వారు చెప్తున్నారు. ఒకప్పుడు కావేరీ తీరంలో ఒక చిన్న గ్రామం ఉంది. చూడండి, ఇది మళ్ళీ కావేరి. ఇప్పుడు మొత్తం అంతా మనం కాశ్మీరం నుంచి కన్యాకుమారి దాకా ఉండేటటువంటి, ఇటు మాళవం నుంచి ఇటు వంగదేశం దాకా ఉండేటటువంటి, ఇంకా అది దాటి అంతకుమించి ఉండేటటువంటి అన్ని ప్రాంతాల గురించినటువంటి ఇతివృత్తాలు మనకి ఇందులో ఉన్నాయి. అంటే ఒక్క పురాణం గనక మనం చదివినట్టయితే భారతదేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలు ఒకే ఒక్క దైవాన్ని ఏ ఏ రకంగా ఏ సమయాల్లో అర్చిస్తారో మనకు స్పష్టంగా తెలుస్తుంది. అంటే మనదంతా ఉన్నటువంటిది ఏకాత్మతా భావన, అఖండ భారతం అనేటటువంటి భావన మనకి ఇందులో స్పష్టంగా కనపడుతోంది. ఆ చిన్న గ్రామంలో దేవశర్మ అనేటటువంటి ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు. సో ఆయనకి లేక శివశర్మ అనేటటువంటి కుమారుడు కలిగాడు. ఎప్పుడైతే లేక కలిగాడో కొంచెం గారాబం ఎక్కువ ఉంటుంది. అదే వచ్చింది సమస్య. ఆ గారాబం కారణంగా అతడు చెడు ప్రవర్తనకి లోనయ్యాడు, చెడ్డ స్నేహాలు చేశాడు. అస్సలు ఒక్కటి కూడా సవ్యమైనటువంటి ప్రవర్తన లేదు. సాటి బ్రాహ్మణులలో ఆయన ఎటువంటి మర్యాద లేకుండా తయారై తండ్రికి కూడా తలవంపులు తెచ్చేటటువంటి పరిస్థితి వచ్చింది. కుమారుణ్ణి ఆయన మందలించాడు. తండ్రికి తప్పదు కదా చెప్పాలి, ఒక వయసు వచ్చాకన్నా కుమారుడికి యోగక్షేమాలు కావాలి అని అనుకున్నటువంటి వాడు, అయినా నువ్వు అసలు నీ ప్రవర్తన ఏం బాగుండలేదు, అన్ని మాట అటుంచు, కార్తీక మాసం వచ్చింది కదా, ఒకసారి కార్తీక మాసంలో నదీ స్నానం చెయ్యి, అన్నిటికన్నా కావేరి చాలా పుణ్యప్రదమైనటువంటి నదిగా భావించడం జరుగుతుంది కదా, ఒకసారి నదికి వెళ్ళు, స్నానం చెయ్యి, ఆలయానికి వెళ్ళి కార్తీక దీపం వెలిగించు, అక్కడ చెప్తున్నటువంటి పురాణాన్ని విను, ఇన్ని చెడ్డ పనులు చేశావు కదా, కనీసం ఈ పనులు చెయ్యి అని తండ్రి బతిమాలాడు. ఈయన వితండవాదం, సహజంగా తెలివిగలవాడు. తెలివిగల వాళ్ళకు గనక కాస్త తిక్క వచ్చినట్టయితే ఇంకా వాళ్ళు ఎన్ని రకాలుగా పతనం అవడానికి కారణమవుతుందో చెప్పలేం. ఒక సామాన్యమైన తెలివితేటలు గలవాడు చెడ్డ మార్గంలో వెడితే చెడ్డ మార్గంలో వెడతాడు,
తాను చేసేది తప్పు అని సమర్థించుకోడు, 10 మందిని తనను అనుసరించమని అడగడు. కానీ తెలివిగలవాడు చెడ్డ మార్గంలోకి వెళ్ళాడంటే వాడిని 10 మంది అనుసరించటము ఉంటుంది, వాడు తాను చేసేది సరైంది అని సమర్థించుకుంటాడు. ఇతడు కూడా అంతే. ఏమిటి, స్నానం ఇంట్లో చేస్తే సరిపోదా? నదికెళ్ళడం దేనికి? స్నానం దేనికంటే ఒంటికున్న మకిలిపోవాలి తప్ప పాపాలు ఎలా పోతాయి స్నానం చేస్తే? గుళ్ళో దీపం వెలిగిస్తే వచ్చే ఫలితం ఏముంటుంది? ఏం లాభం? మన ఇంట్లో వెలిగించుకుంటే మనకి వెలుగన్నా ఉంటుంది. ఆ కూర్చుని ఊరికే వృధాగా వాళ్ళు చెప్తున్నటువంటి పురాణం వింటే ఏమొస్తుంది? ఇదంతా అనవసరం అని తలతిక్క మాటలు చెప్పడం మొదలుపెట్టాడు. దాంతో మామూలుగా కొడుకు ఎటువంటి చెడు ప్రవర్తన కలిగినా పెద్దగా పట్టించుకోనటువంటి దేవశర్మ ఎప్పుడైతే ఇలాంటి వితండవాదం చేస్తే, ఇంతకుముందు కూడా చేశాడు, కానీ ఈసారి వితండవాదంలో సాక్షాత్తు కార్తీక మాసం యొక్క మహత్వాన్ని చులకన చేసి మాట్లాడాడు. ఇది ఆయన తట్టుకోలేకపోయి, నువ్వు జ్ఞానం లేకుండా నీకు తెలిసింది మాత్రమే జ్ఞానం అనుకుని ఒక తొర్రలో ఉండిపోయినట్టుగా ఉండిపోయావు గనక నువ్వు రావి చెట్టులో ఎలుకై ఉండు అని చెప్పించాడు కొడుకుని. ఈయనకి బాధేసింది. రా ఇప్పటి జ్ఞానోదయం అయింది, ఇంత తప్ప నేను చెప్పిన మాటలు అని, నాకు విముక్తి ఎట్లా అని అడిగాడు. ఎప్పుడన్నా ఎవరన్నా కార్తీక మాసం యొక్క మాహాత్మ్యాన్ని చెబుతూ ఉంటే ఆ పురాణం వింటే నీకు ముక్తి లభిస్తుంది అని. సరే ఏం చేస్తాడు, చేయగలిగింది ఏం లేదు. ఎలుకయ్యాడు, వెళ్ళి ఆ చెట్టు తొర్రలో, ఆ గ్రామానికి సమీపంలో ఉన్న అడవిలో ఉన్న ఒక రావి చెట్టు యొక్క తొర్రలో ఎలుకై ఆ జీవితాన్ని అట్లా గడుపుతూ ఉన్నాడు. అలా ఉన్నటువంటి సందర్భంలో ఒక కార్తీక మాసంలో విశ్వామిత్ర మహర్షి కావేరీ నదిలో స్నానం చేద్దామని బయలుదేరి వెడుతున్నాడు. అలా వెడుతూ ఉంటే ఆయన కొద్దిగా అలసట అనిపించినట్టుంది, శిష్య సమేతంగా వెడుతున్నాడు. ఈ ఎలుక ఏ చెట్టు తొర్రలో ఉందో ఆ చెట్టు కింద శిష్యులతో పాటు విశ్రాంతి తీసుకుంటున్నాడు. అట్లా విశ్రాంతి తీసుకుంటూ, విశ్రాంతి సమయాన్ని కూడా సద్వినియోగం చేస్తారండి మహర్షులు, దాన్నేం దుర్వినియోగం చేయరు. నడిచి వెడుతూ ఉంటే అలసటగా ఉంటే శరీరానికి మాట్లాడడానికి ఏమైంది, అక్కడ కూర్చుని కార్తీక పురాణాన్ని, అందులో కార్తీక మాసం యొక్క ఘనతని శిష్యులకి వివరించి చెప్తున్నాడు. ఎందుకంటే వాళ్ళు ప్రయాణం చేస్తుంది కార్తీక మాసం. ఆ సమయంలో అక్కడికి ఒక కిరాతుడు వచ్చాడు. వాడెందుకు వచ్చాడు, ఇక్కడ వీళ్ళేవో మూటలు పెట్టు కూర్చున్నారు, ఈ మూటల్లో బాగా ధనం ఉన్నట్టుంది, అది కాస్త వాళ్ళ దగ్గర నుంచి సంగ్రహిద్దాము అని వచ్చాడు. ఈ మూటల్లో తినుబండారాలు ఉన్నాయి, తిందాం కదా అని చెప్పి ఎలుక త్వరలోంచి బయటకు వచ్చింది. విశ్వామిత్రుడు చెప్తున్నటువంటి ఆ కార్తీక పురాణాన్ని తప్పనిసరిగా ఆ ఎలుక ఈ కిరాతుడు విన్నారు. ఎందుకని, వాళ్ళ ఉద్దేశమేమో సమయానుకూలంగా ఆహారం తీసుకుందామని ఎలుక, సమయాన్ని బట్టి మూటలు కొల్లగొడదామని చెప్పి కిరాతుడు చూస్తున్నారు. కానీ అక్కడికి వచ్చి విశ్వామిత్రుడు చెప్తున్నటువంటి కార్తీక మాసం యొక్క మహత్వాన్ని గురించి వినేటప్పటికీ ఎలుకకి తన పూర్వజన్మ గుర్తొచ్చింది. ఎలుక జన్మ పోయి అతడు బ్రాహ్మణ కుమారుడుగా మారిపోయాడు, శివశర్మ అయిపోయాడు. ఈ కిరాతుడికి ఏం జరిగిందంటే, ఇతడికి కూడా తన పూర్వజన్మలు తాను చేసినటువంటి పనులు గుర్తొచ్చి ఇక తాను చేయవలసినటువంటి కర్తవ్యం గుర్తొచ్చింది. ఈ ఇద్దరికీ ఇటువంటి సత్ఫలితం కలిగిందన్న సంగతి కూడా అటు విశ్వామిత్రుడికి కానీ శిష్యులకు కానీ తెలియదు. కొన్ని సందర్భాల్లో మనం చేసేటటువంటి పనుల వల్ల మంచివైతే సత్ఫలితాలు, చెడువైతే దుష్ఫలితాలు కలుగుతాయి. కావాలని చేయక్కర్లేదు. అందువల్ల వీలైనంత వరకు మంచి పనులు చేస్తే వాటి వల్ల మంచి ఫలితాలే కలిగి మనకు కూడా కొంత మేలు కలుగుతుంది. అది మనం అర్థం చేసుకోవాల్సింది. కనుక మంచి పనులు చేసేటప్పుడు, మంచి మాటలు చెప్పేటప్పుడు 10 మందికి తెలిసేటట్టుగా చెబుదాం, ఒకళ్ళకి కాకపోతే ఒకళ్ళకి ప్రయోజనం ఉంటుంది అని. ఈ ఎప్పుడైతే ఈ ఎలుక జన్మ పోయిందో అతడు తనకి ఎందుకు వచ్చిందో తెలిసింది. అది పోవడానికి కారణం కూడా కార్తీక పురాణం వినడం వల్ల అని ఆ కార్తీక మాస వ్రతాన్ని తండ్రి చెప్పినట్టుగా చేసి ఉద్ధరించబడ్డాడు ఆ శివశర్మ. కిరాతుడు తన పూర్వ జన్మ తాను చేసినవి అన్నీ తెలిసి జ్ఞానోదయం అయింది గనక అతడు కూడా సత్ప్రవర్తనను అలవరుచుకుని ఉన్నత స్థితిని, ముక్తిని పొందాడు. ఇలా ఒక వృక్షం కింద కూర్చుని
కార్తీక పురాణం వినడం వల్ల కలిగేటటువంటి ఫలితం. అందువల్ల ఈ కార్తీక మాసంలో వనభోజనాలు చేసి, వనభోజనాలంటే అక్కడికి వెళ్ళి భోజనం చేసేసి మనం రకరకాల కార్యక్రమాలతో సమయాన్ని గడిపేస్తాం. వనభోజనాలకెళ్ళామంటే ఆహ్, మంచి మాటలేమి ఉండవు. రకరకాల ఆటలు, పాటలు, వినోదాలు ఉంటాయి. అవి కాదు. కొంతైనా కార్తీక మాసం యొక్క మహత్వాన్ని తెలుసుకోవడం తెలుసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది అని అర్థం చేసుకుందాం. ఇదంతా కూడా వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు చెప్పినటువంటి ఇతివృత్తం. స్వస్తి.